హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి ప్రసార భారతి నుంచి అఫీషియల్గా ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కల్పిస్తూ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఏమీ పెట్టట్లేదు. డైరెక్ట్గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. 25,000 వరకే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీకు ఏ విభాగంలో అర్హత ఉన్నా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూసేసి వెంటనే ఆన్లైన్లో అప్లై చేయండి. ఇంతవరకు నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు, నేనే ఫస్ట్ యూట్యూబ్లో పెడుతున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, హాస్టల్ వార్డెన్ జాబ్స్, అది కూడా మన సొంత రాష్ట్రంలో తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఆల్రెడీ నేను కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేస్తా. ఆ లింక్ పైన క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ చూసేసి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ప్రసార భారతికి సంబంధించినటువంటి ఆకాశవాణి అలాగే దూరదర్శన్ కేంద్రాలు ఉంటాయి కదా, సో వాటిలలో ఈ యొక్క పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టెక్నికల్ ఇంటర్న్స్కి సంబంధించి పొజిషన్స్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అది కూడా ఇక్కడ అంటే మన సౌత్ జోన్లోనే, ఓకేనా. మన సౌత్ జోన్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అలాగే తెలంగాణ ఇంకా వేరే రాష్ట్రాలకి సంబంధించి అన్ని స్టేట్లు కాదు, కొన్ని స్టేట్స్కి సంబంధించి మాత్రమే సౌత్ జోన్ పరిధిలో రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఏపీ వాళ్ళకి ఏపీలో, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే పోస్టింగ్ అనేది ఇస్తున్నారు. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లికేషన్ విధానం వచ్చేసి మనకి ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఎలా చేయాలో కూడా క్లియర్గా చూపిస్తాను. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 63 వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ టెంటేటివ్ అని చెప్పేసి ఇచ్చారు. సో టెంటేటివ్ అంటే ఇంకా వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాలు ఉన్నాయి కదా, సో అక్కడికి వెళ్ళి మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి 25,000 రూపీస్ పర్ మంత్ ఆ యొక్క స్టైఫెండ్ అమౌంట్ అనేది పే చేస్తారు. ఈ యొక్క టెక్నికల్ ఇంటర్న్స్ పొజిషన్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసేమో మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏమో 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. కాంట్రాక్చువల్ అయినా కూడా సో ఎవరు కూడా వదులుకోవద్దు ఈ యొక్క ఆపర్చునిటీ అనేది. ఎందుకంటే మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటారు. సో తర్వాత ఏంటంటే మీరు ఫుల్ టైం అంటే మనకి ఫర్దర్గా వాళ్ళు రెగ్యులర్ కూడా చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది ఆ యొక్క సంస్థ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనకి ఆధారపడి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి మనకి సెలక్షన్ ఎలా చేస్తారంటే కేవలం మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఎందుకంటే మనకి లాస్ట్ టైం కూడా అంటే లాస్ట్ 2024 ఇయర్లో కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అప్పుడు కూడా ఎగ్జామ్ అనేది ఏం పెట్టలేదు. సో డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఈమెయిల్ అనేది పంపిస్తారు, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అని చెప్పేసి. సో మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీకు ఈమెయిల్ ద్వారానే మీకు ఫర్దర్గా రెస్పాన్స్ అనేది వస్తుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. సో ఈ యొక్క వెబ్సైట్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి మనకి 2 days బ్యాక్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా మనకి 13 days టైం అయితే ఉంది. సో ఈ యొక్క 13 days లోపు మీరు ఆన్లైన్లో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క టెక్నికల్ ఇంటర్న్స్ పొజిషన్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం వర్క్ చేయాలి, ఆ యొక్క నేచర్ ఆఫ్ డ్యూటీస్కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఏంటి అంటే అసిస్టెంట్ ఇన్స్టాలేషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్రాడ్కాస్ట్ అండ్ ఐటీ ఎక్విప్మెంట్. సో ఈ యొక్క ఏదైతే దూరదర్శన్ అండ్ ఆకాశవాణి కేంద్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ మనకి బ్రాడ్కాస్టింగ్ అనేది అక్కడ నుంచి జరుగుతుంది. కాబట్టి అక్కడ ఐటీ ఎక్విప్మెంట్ అనేది ఏం అవసరం, ఇన్స్టాలేషన్కి సంబంధించి అవ్వచ్చు, ఆపరేషన్కి సంబంధించి, మెయింటెనెన్స్కి సంబంధించి అవన్నీ కూడా మీరు చూసుకోవాలి. లైక్ రేడియో ఆర్ టీవీ స్టేషన్స్ ఇంక్లూడింగ్ స్టూడియోస్, ఓబీ వ్యాన్స్,
ట్రాన్స్మిషన్ సైట్స్ ఉంటాయి కదా, సో దానికి రిలేటెడ్గా ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. అంతేకాకుండా మీరు టెక్నికల్ ఆపరేషన్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో ఆ సంస్థలో మీరు వాటికి సంబంధించి మీరు సపోర్ట్ అనేది అందించాల్సి ఉంటుంది. అక్కడ హయ్యర్ అఫీషియల్స్కి సిగ్నల్ మానిటరింగ్ చూసుకోవడం అవ్వచ్చు, ఫాల్ట్ ఏదైనా డిటెక్షన్స్కి సంబంధించి, అలాగే లైవ్ టెలికాస్ట్ సపోర్ట్ అనేది అందించడము. సో ఇవన్నీ కూడా మీరు చేయాలి. అంతేకాకుండా వర్క్ విత్ టీమ్స్ ఆన్ టెక్నికల్ ప్లానింగ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పరంగా స్టూడియో అప్గ్రేడ్స్కి సంబంధించి, సివిల్ లేదా ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్కి సంబంధించి కూడా మీరు వర్క్లో మీరు కొలాబరేట్ అవ్వాల్సి ఉంటుంది టీంతో కలిసి. అలాగే డిజిటల్ ఆర్చీవింగ్, సర్వర్ మేనేజ్మెంట్కి సంబంధించి, అలాగే సాఫ్ట్వేర్ పరంగా కానీ హార్డ్వేర్ పరంగా కానీ ఏదైనా ఇష్యూస్ వస్తే ఐటీ ఆపరేషన్స్కి సంబంధించి కూడా మీరు అక్కడ సపోర్ట్ అనేది అందించాల్సి ఉంటుంది. ఇవి మీరు అక్కడ ఆ యొక్క దూరదర్శన్ కేంద్రాలు, ప్రసార భారతికి సంబంధించి, ఆకాశవాణికి సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అక్కడ మీరు ఈ యొక్క డ్యూటీస్ అనేవి మీరు చేయాల్సి అయితే ఉంటుంది. సో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, అర్హత విషయానికి వచ్చినట్లయితే చూడండి ఇక్కడ. సో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా లేదంటే మాస్టర్స్ డిగ్రీ అనేది చేసినా మీరు ఎలిజిబుల్ అన్నమాట. ఇక్కడ ఇంజనీరింగ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. రిలవెంట్ స్ట్రీమ్స్ అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్స్లో కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, ఎలక్ట్రికల్, సివిల్, అలాగే ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ ఈ యొక్క విభాగాల్లో మాత్రమే మీకు యొక్క ఎలిజిబిలిటీ ఉండాలి. అలాగే మీకు క్వాలిఫికేషన్లో మినిమం 65% మార్కులతో పాస్ అయి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి కానీ మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. 2024 and 25 అకాడమిక్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, అకాడమిక్ ఇయర్ పాస్డ్ అవుట్స్కి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎవరైతే ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు, వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి సౌత్ జోన్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది కదా, ఇక్కడ మనకి ఆకాశవాణి అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ వర్టికల్ నేమ్ ఇది. ఇక్కడ మనకి విజయవాడ చూడండి, ఇక్కడ విజయవాడ ఉంది. సో దీనికి సంబంధించి వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే దూరదర్శన్కి సంబంధించేమో ఇక్కడ హైదరాబాద్లో ఉంది. ఇక్కడ వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏపీ మన విజయవాడలో, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో మీరు పోస్టింగ్ అనేది పొందే అవకాశం ఉంది. కాబట్టి సో ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు ఇక్కడ లాస్ అయ్యేది ఏమీ లేదు, జస్ట్ మీరు అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి ఆన్లైన్లో. సో ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు మెయిల్ అనేది పంపిస్తారు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు. కాబట్టి ఒక చిన్న ప్రయత్నం. సో తప్పనిసరిగా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని ఇవి మనకి ఇంటర్న్ పొజిషన్స్ కాంట్రాక్చువల్ బేసిస్ కింద 1 year పాటు కూడా తీసుకుంటున్నారు. మనము ఎలా అప్లై చేయాలి అంటే మనకి డైరెక్ట్గా మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ప్రసార్ భారతి అప్లికేషన్ పోర్టల్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ మీరు అప్లై చేయడానికి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ యూజర్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలి. దాని తర్వాత ఏంటి అంటే బ్యాక్ వచ్చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. మనకి ప్రసార భారతి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, వీటికి సంబంధించి నోటిఫికేషన్, అప్లై లింక్స్ అని కూడా ప్రొవైడ్ చేస్తాను. ముందుగా నేనే మీకు అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాను. కాబట్టి రెగ్యులర్గా అయితే మన ఛానల్ అయితే ఫాలో అండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.